హాయ్! ఇది మీకు తెలుసా? ఈరోజు మనం ప్రేమలో ఉండే ఒక వింతైన, నిజాయితీ గల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో మనకు ఒక వ్యక్తి బాగా ఇష్టమైతే, వాళ్ళను మనం డీప్‌గా లవ్ చేస్తే, మనకు తెలియకుండానే ఒక అలవాటు మొదలవుతుంది. అదేంటంటే, అవతలి వ్యక్తి సమాజం ముందు ఎప్పుడూ తక్కువైపోకూడదు. ఎవరు వాళ్ళను వేలెత్తి చూపించకూడదు. ఒక్క మాట కూడా అనకూడదు అనే ఒక విపరీతమైన తాపత్రయం మనలో మొదలవుతుంది. ఆ డీప్ లవ్‌లో ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, లోపల మనకు బాధ ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం అది అస్సలు తెలియనివ్వం. ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళ గురించి ఏమైనా తక్కువగా మాట్లాడతారేమో, నెగెటివ్‌గా అనుకుంటారేమో అనే భయం మనల్ని వెంటాడుతుంది. అందుకే ఎవరైనా వాళ్ళ ప్రస్తావన తెస్తే చాలు, మనం వాళ్ళ తప్పులను దాచేసి ఒకటే పొగుడుతుంటాం. వాళ్ళల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ మాత్రమే చెబుతుంటాం. వాళ్ళు ఎంత మంచోళ్ళో, ఎంత గొప్పోళ్ళో పదే పదే లోకానికి నిరూపించటానికి ట్రై చేస్తుంటాం. నిజానికి ఆ సమయంలో మనం ఎదుటి వ్యక్తిని కాదు, వాళ్ళ మీద మనకున్న ప్రేమని, ఆ బంధాన్ని కాపాడుకోవటానికి అంతలా ఆరాటపడుతుంటాం. ఇలాంటి ప్రేమ చూడటానికి చాలా గొప్పగా, పవిత్రంగా అనిపించొచ్చు. కానీ ఇందులో ఒక చిన్న ప్రమాదం కూడా ఉందండోయ్! మనం అవతలి వ్యక్తిని సమాజం ముందు తక్కువ చెయ్యకూడదు అనుకోవటం మంచిదే. కానీ ఆ తాపత్రయంతో వాళ్ళు చేసే తప్పులను పూర్తిగా కప్పేస్తూ పోతే, అది వాళ్ళను మార్చకపోగా, ఆ తప్పులను ఇంకా ఎక్కువ చేసేలా ప్రోత్సహించినట్టు అవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి తప్పులను లోకానికి చాటడం కాదు. అలాగని కప్పేయడం కూడా కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పును గద్దించి మార్చడం. లోకం ముందు వాళ్ళను వెనకేసుకురావటం మీ ప్రేమకు నిదర్శనం కావచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు, ఇది నీకే మంచిది కాదు అని చెప్పి వాళ్ళను సరైన దారిలో పెట్టడం కూడా ఆ ప్రేమలో భాగమే కావాలి. బంధాలు ముఖ్యం, వాళ్ళ గౌరవం ముఖ్యం. కానీ ఆ గౌరవాన్ని కాపాడే క్రమంలో వాళ్ళ తప్పులను సమర్థించకండి. లోకం ముందు వాళ్ళను పొగడండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళను మార్చటానికి ప్రయత్నించండి. అప్పుడే ఆ ప్రేమకు, ఆ బంధానికి ఒక నిజమైన విలువ ఉంటుంది. మరి ఇలాంటి మనస్తత్వాల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఇలా గుడ్డిగా వెనకేసుకొచ్చారా? అయితే నాకు కామెంట్ చేయండి.